ఆనాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారి ఆధ్వర్యంలో, మాలవ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజు గారి ఆధ్వర్యంలో, మాలవ స్టేట్ జనరల్ సెక్రటరీ బెల్లం రాజ్ కుమార్ అని నేను ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరగడంలో ఎన్ని తప్పిదాలు ఉన్నాయో ఆ తప్పిదాలను ఎత్తుక్కుంటూ వీళ్ళు ఓట్ల కోసము, స్వలాభాల కోసము ఎస్సీ వర్గీకరణ అంటూ మాదిగలను మభ్యపెడుతూ అన్నదమ్ములైన మేము మమ్మల్ని మాది అని విడదీయుట ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ GO-29 అంటూ GO-29 కాదు మనకు కావాల్సింది. మనకు ఆర్టికల్ 341, 342 అని ఉన్నాయి. అవి అనుసరించుకొని దాంతో గతంలో సుప్రీంకోర్టు అనేది ఈ వర్గీకరణ చేయకూడదు రద్దు అని రద్దుపరిచిన సుప్రీంకోర్టుని ఈరోజు మోడీ గారు స్వలాభాల కోసము సుప్రీంకోర్టును తప్పుదో పట్టిస్తూ ఓట్ల కోసము ఇలాంటి తప్పిదమైన చర్య చేయడము కరెక్ట్ కాదని